అంటే దీని క్లారిటీ ఎలాగుందో చూద్దాం. ప్రార్థన చేసి మైక్ ప్రారంభం. పరిశుద్ధుడైన మా తండ్రి, నాన్న నువ్వు మాకు అనుగ్రహించిన ఈ నూతన కాలాన్ని ఫోన్ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీని గురించి మాట్లాడుతున్నట్టు వాయిస్ క్లియర్గా ఉండటం, రికార్డింగ్ కూడా చక్కగా జరుగుటకు నీకు అనుమతించు. వినేవారు ప్రభువ చక్కగా వినగలుగుటకు నీకు మీ నామంలో ఇది వాడబట్టడానికి నీ పరిచయలు వాడబట్టడానికి ప్రభుత్వించగలిగించు. వాయిస్ ఎలా ఉందో తర్వాత మీరే చెప్తాను, ఎందుకంటే వినేది మీరే కాబట్టి. ఈరోజు ఎండ్ డేస్, యుగాంత ముందు జరగబోవు సంఘటన. సో నాట్ వన్ పార్ట్, 4-5 ఉన్నాయి వర్తమానాలు యుగాంతం గురించి. ఒక పార్ట్ చెప్తున్నాను మీ దగ్గర. ఇయర్ అంతా మంత్లీ ఒకటే కదా, ఒకే సండే కదా. నెక్స్ట్ మంత్ సండే పరలోకం గురించి మాట్లాడతా. నవంబర్ సండే అంటే డిసెంబర్ నాకు అవ్వదు, నవంబర్ సండే జడ్జిమెంట్లు కూడా 8 పార్ట్లు ఉన్నాయి. ఒక పార్ట్ మాత్రమే మాట్లాడతా జడ్జిమెంట్ గురించి నవంబర్. నెక్స్ట్ మంత్ గుర్తుపెట్టుకోండి పరలోకం. ఈరోజు యుగాంతం ముందు జరగబోవు సంఘటన. అమ్మ చదువమ్మ. మత్తయి 24వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండేది. ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, నీ రాకడకు సూచనలు ఏంటి అని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచే. భూమి మీద నీ రాకడ ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో చూపించావు, నీ గ్రంథంలో రాసి ఉంచావు. ఇవన్నీ జరుగుతూ ఉంటుండగా నీ రాకడ సమీపంలో ఉన్నదని గుర్తరి మెలకుగా ఉండి ప్రార్థన చేయుటకు, నీ రాకడ కొరకు సిద్ధపడటకు నీ కృప దయచేయి. ఆయన యుగాంతమందు జరగబో సంఘటనల గురించి నేను బోధిస్తూ ఉంటుండగా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని తరతరగా తీసుకుని చక్కగా రికార్డింగ్ జరుగుటకు రాబోయే దినాలలో అనేకులకు అది ఉపయోగపడే రీతిగా ఉండటానికి కృప దయచేయి. వాక్యాన్ని బోధిస్తున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరచు. వాక్యములో దాచబడిన సత్యములను మా ముందుంచుకుని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మా, యేసయ్య రాకడకు ముందు జరగబోవు సంఘటన అంటే మీరేమనుకుంటున్నారు? మధ్యాకాశంలో ఆయన రాకడ వేరు, భూమి మీదకు ఆయన వచ్చే రాకడ వేరు. మధ్యాకాశంలో ఆయన వచ్చే దాన్ని ఏమంటారు తెలుసండి? రహస్య రాకడ. అది దొంగలక్క వస్తాను అని చెప్పాడు. అయితే భూమి మీద అది రాప్చర్ అంటారు. మధ్యాకాశం వచ్చేది భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి భూమి మీదకి వస్తారు. దాన్నే రెండవ రాకడ. ఈ రెండవ రాకడ గురించి ఏంటి సూచన? ఆయన రాకడ, నీ రాకడ ఎప్పుడు వస్తుంది చెప్పలేదు. ఏమన్నారా? దొంగ వలె వస్తా, మెలకుగా ఉండు అని చెప్పాడు. అయితే భూమి మీద ఆయన రాకడకి సంఘటనలు చెప్పేసరికి కొన్ని సూచనలు చెప్పారు. ఏంటి సూచన? నోహ్ దినాల వలె ఉంటా, లోతు దినాల వలె ఉంటా. నోహ్ దినాలు ఎలాగున్నాయి, లోతు దినాలు ఎలాగున్నాయి? ఈరోజు ఆయన రాకడలో లోకంలో ఏమి జరుగుతుంది అదొక పార్ట్, సంఘంలో ఏం జరుగుతుంది అదొక పార్ట్, యెరూషలేము యూదుల దగ్గర ఏమి జరుగుతుంది. ఈ 3 సంఘటనలు రాకడ గురించి చూపెట్టారు. ఈరోజు ఈ 3 క్లుప్తంగా చెప్తాను. ఒకటి, ఆయన రాకడ దినాలలో ఎలా ఉంటుందనంట? నోహ్ దినాల వల్ల ఉంటాయి అని చెప్పాడు.
నోవహు దినాలు ఎలాగున్నాయి అంటే భూమి అంతా కూడా బలాత్కారముతో నింపబడి ఉన్నది, పూర్తిగా చెడిపోయి ఉన్నది. అమ్మ ఆదికాండం తీసుకో, 6వ అధ్యాయం 11వ వచనం చదువు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. అమ్మ ఎలాగుంది? భూమి అంతా చెడిపోయిందంట, బలాత్కారముతో నింపబడి ఉందంట. ఈరోజు ప్రతిరోజు మన భారతదేశంలో ఒక 8 చోట్ల మినిమం బలాత్కారాలు జరుగుతాయి. ఆ బలాత్కారాలు ఎలాగా? అది చిన్న పిల్లండి, 4-5 సంవత్సరాల పిల్లలు కూడా బలాత్కారాలు చేస్తున్నారు. అంటే ఆయన ఎండ్ డేస్లో ఆయన భూమి మీదకి రాకడక వచ్చే సందర్భంలో బలాత్కారంతో భూమి నింపబడతాది. అమ్మ ఒకసారి 19వ అధ్యాయం పట్టుకోమని అలాగే ఉంచు. ఈ 19వ అధ్యాయంలో ఎవరు? లోతు సొదొమ పట్టణాల నుంచి రక్షించడానికి అబ్రహాము యొక్క ప్రార్థన విని 7 దేవదూతల పరలోకం నుండి వచ్చారు. అయితే పట్టణము నలుమూలల నుంచి బాలురు, వృద్ధులు, యవనస్తులు అందరూ ఎంతమందిని బలాత్కారం చేయడానికి వచ్చారమ్మా? యుద్ధం అంటే ఇంకేమైనా జ్ఞానం ఉందా? పట్టణమంతా అంటే నలుమూలలా ఉన్న పట్టణంలో ఉన్న ముసలివా, యవనస్తులు, బాలురు కూడా బలాత్కారం చేయడానికి వచ్చారు. 19:4 ఆదికాండం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురులు, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని ఎంతమంది? 2. ఆ 2ని బలాత్కారం చేయడానికి ఎంతమంది వచ్చారు? పట్టణంలో ఉన్న అందరూ కలిసి వచ్చారట. ఆ రాకడ దినాలలో ఎక్కడ చూసినా బలాత్కారాలు జరుగుతాయి. ముక్కు పచ్చలారని చిన్నపిల్లలను కూడా బలాత్కారం చేసి పాడు చేసి చంపవేసిన దినాలలో ఆయన రాకడ దినాలు ఉంటాయి. 2వది అమ్మ ఆదికాండం 6వ అధ్యాయం అలాగే పట్టుకో. ఇక్కడ నరులు తనకు మనస్సు నచ్చినటువంటి పిల్లలను పెళ్లి చేసుకుంటారు. అమ్మ చదవమ్మ 2వ వచనం 6:2. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుంటారు. మనస్సుకు నచ్చినవా? వివాహ వ్యవస్థను మొట్టమొదట ఏదైనా తోటలో దేవుడే ప్రారంభించి దాన్ని ఏం చేశాడు? ఘనమైనదిగా ఎంచాడు. ఘనమైనదిగా ఎంచిన వివాహ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది. అంచె దినాలలో చెడిపోతారు. చూడండి, అంటే ఈరోజు కని పెంచి నీకు విద్యాబుద్ధులు చెప్పించి తల్లిదండ్రులు నీకు అడిగినవన్నీ ఇచ్చి వారు కడుపు కట్టుకొని నిన్ను పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ రోజుల్లో ఎలాగైపోయారు తెలుసు? అవనస్తులు అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా, లేకపోతే వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి. ఆడవాళ్ళు కూడా అంతే. ఆడవాళ్ళు తక్కువ తిన్నారా? ఆడవాళ్ళు కూడా అంతే. అంటే నిన్ను కని పెంచిన తల్లిదండ్రుల ఇష్టాలతో మీకు పనిలేదా? లేక నీకు ఆత్మీయంగా నడిపించిన దైవజనుడు ఇష్టాలతో, సంఘం ఇష్టాలతో పనిలేదా? లే. మనస్సుకు నచ్చిన వారిని చేసుకుంటా. అదే కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్తులైనా మనస్సుకు నచ్చిన వారు. అమ్మ ఒక 40-50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూస్తే కుమార్తె కానీ, కూతురు కానీ, కొడుకు కానీ తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాటు చేసినంత వరకు మీరేమి అడిగేవారు కాదు. తల్లిదండ్రులు చూసి ఇప్పుడు మనస్సుకు నచ్చినవా వివాహవేత్త పూర్తిగా పాడైపోయింది. ఇంకా ఏంటి? రీసెంట్గా ఒకటి ఉందా, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా. ఏంటంట? అమ్మాయి అబ్బాయి మ్యారేజెస్ ఏమంటారమ్మా? గే మ్యారేజ్. ఎవరు అడిగారమ్మా?
ఇదేంటి అమ్మాయి నేను ప్రేమిస్తున్నా, అమ్మాయి పెళ్లి చేసుకోగా గే మ్యారేజ్ అక్కడ లోతు దినాలలో కూడా ఇలా ఉన్నాయి. కామంకో కళ్ళు పోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. ఆకాశం నుంచి అగ్ని కురిపించి అది సహించలేక మొత్తాన్ని నాశనం చేసే దేవుడి ఘనంగా ఎంచిన వివాహ వ్యవస్థ ఘనహీనమైనదిగా చేశారు. ఇక్కడ ఏంటి, దానికి లీగల్గా చేయమని సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు తెలుసండి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేశారు. అంటే మనస్సుకు నచ్చినవా, వాక్యంతో ప్రమేయలే, తల్లిదండ్రులు పెంచిన తల్లిదండ్రులతో ప్రమేయలే, ఆత్మీయంగా నిన్ను నడిపిస్తున్న దైవజనుడితో ప్రమేయలే, నాకు మనస్సు నచ్చిన వ్యక్తిని నేను చేసుకుంటా, వేస్తా, పూర్తిగా చెడిపోయింది. అంచె దినాలలో దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ వివాహ వ్యవస్థను పాడు చేస్తే ఆ రోజు సొదొమ పట్టణం మీద అగ్నిగంధకాలు కురిపించినట్టు అంచె దినాలలో ఇప్పుడున్న ఈ భూమి అగ్ని కొరకు సిద్ధము చేయబడి ఉన్నది. అగ్ని కొరకు కాల్చబడటానికి, తీర్పు కొరకు సిద్ధం చేయబడి ఉన్నది. అమ్మా, ఇంకా మనుష్యులు ఎలాగున్నారంట అమ్మా, 5వ వచనంలో ఉంటది, నరుల దేవుని దృష్టిలో చెడిపోయి ఉన్నారు, నరుల హృదయం చెడిపోయింది. ఇంకేంటి, తలంపులు చెడిపోయి, ఊహలు చెడిపోయి, పూర్తిగా చెడిపోయి ఉన్నారట. చదువమ్మ 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అమ్మ ఏంటంట, పూర్తిగా చెడిపోయి ఉన్నార. ఏంటి, హృదయం చెడిపోయింది. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనములో హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది అంటున్నాడు. అమ్మ హృదయం ఇక్కడ 3 చెప్పాడు. ఏంటి చెప్పాలా, హృదయం, తర్వాత అంటే ఏంటి, నీ హృదయం పుట్టినప్పటి నుంచి నీ దగ్గరే ఉందా? సేమ్ మారిందేమన్నా? నీ దగ్గర ఉండదు కదమ్మా. పుట్టినప్పటి నుంచి హృదయం అంటే ఏంటి, భూతకాలాన్ని చెడగొట్టారు. అర్థమైందమ్మా? భూతకాలం అంటే ఏంటమ్మా, అర్థమవుతుందా? జరిగిపోయిన కాలం చెడిపోయి. తలంపులు అంటే ఏ రోజుకు ఆ రోజు తలంపులు పడతాయి. ఈరోజు తలంపులు రేపు వస్తాయమ్మా. అంటే వర్తమాన కాలాన్ని చెడగొట్టుకున్నారు. ఊహలు అంటే ఏంటి చెప్పాలి, ఊహలు అంటే రేపటికి సంబంధించి. భవిష్యత్తు కాలం అంటే ఈరోజు చూడండి, భూమి అంతా కూడా ఏమైంది, ఓజోను పొర చీలిపోయింది. ఎందుకు? మనుష్యుడు నివాసం ఉండటానికి యోగ్యమైనదిగా భూమి మీద మనుషుని పెట్టే. అయితే రకరకాల కెమికల్ బాంబ్స్ ఇవన్నీ కూడా ఏంటి, సముద్రాల్లో ప్రయోగం చేసి, ఆకాశాన్ని ప్రయోగం చేసి పూర్తిగా చెడగొట్టుకున్నారు. వాతావరణం పూర్తిగా చెడిపోయింది. భవిష్యత్తు కాలంలో ప్రజలు నివసించటానికి యోగ్యమైన వాతావరణములే. కారణం, ఈరోజు గాలి ద్వారా రకరకాల రోగాలు వస్తాయి. మన పీల్చే గాలి కలుషితమైపోయింది. శుద్ధమైన గాలి దేవుడు మనకు అనుగ్రహిస్తే భవిష్యత్తు కాలం తరములో ఉన్న ప్రజలు ఆరోగ్యకరంగా జీవించటానికి ఉపయోగపడిన భూమి లెక్క పూర్తిగా చెడగొట్టే. అంటే కాలాలు దేవుడు మనకిచ్చే. ఎందుకు? సుఖంగా ఉండాలని. అంటే భవిష్యత్తు కాలాన్ని చెడగొట్టుకున్నా, వర్తమాన కాలాన్ని చెడగొట్టుకున్నా, భూతకాలాన్ని చెడగొట్టుకున్నా, అన్ని కాలాలు చెడిపోతే మిగిలిపోయేది నాశనమైపోయే కాలమే. ఈరోజు మనకు తెలుసు కదా, హిరోషిమాలో బాంబు జపాన్లో వేసింది. ఇప్పటికీ అక్కడ గడ్డి కూడా మరవదు. ఈరోజు పామ్ ఆలివ్ ఆయిల్ ఎక్కడి నుండి సప్లై తెలుసండి మన ఇండియాకి? ఉక్రెయిన్ దేశం ఒకప్పుడు మంచిగా పామ్ ఆలివ్ పండే, పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక్కడ భవిష్యత్తు కాలాన్ని నాశనం చేసుకున్నాడు. భవిష్యత్తు తరానికి
ఉపయోగపడే గాలి, స్వేచ్ఛమైన, శుద్ధమైన, పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన గాలి రాకుండా కలుషితం చేసే, భవిష్యత్తు కాలాన్ని నాశనం చేసే, వర్తమాన కాలాన్ని నాశనం చేసే, జరిగిపోయిన కాలాలు నాశనం చేసే కాలాలన్నీ నాశనం అయిపోతే మిగిలిపోయేది మీకు తీర్పు కాలమే. ఈరోజు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో మనకు బ్లడ్ రియాక్షన్ ప్రతి వారి దగ్గర క్యాన్సర్ అని పెట్టారు. ఎందుకు? తినే ఆహారం కలుషితం, తాగే నీరు కలుషితం, పీల్చే గాలి కలుషితం. వీటిని బట్టి ఏమవుతుంది? రకరకాల వ్యాధులు వచ్చాయి. అంటే భవిష్యత్తు కాలంలో ప్రజలు యోగ్యంగా జీవించటానికి, ఆరోగ్యంగా జీవించటానికి ఉపయోగపడే భూమిని నాశనం చేసుకున్నాడు, భవిష్యత్తును నాశనం చేశాడు, వర్తమానాన్ని నాశనం చేశాడు, భూతకాలాన్ని నాశనం చేశాడు. మూడవది, ఎక్కడ చూసినమ్మా ఎండ్ డేస్ లో జరిగే సంఘటనలు ఎక్కడ రాశాడు చెప్పండి? మత్తయి 24. అమ్మ తప్ప చెప్పాలమ్మా. లూకా 17. ఇవన్నీ యేసయ్య యుగాంతమందు జరగబోవు సంఘటనలు, యేసయ్య రెండో రాకడకు ముందు జరగబోవు సంఘటనలు అన్నీ రాశాడు. రెండు, ఎక్కడ చూసినా మోసం జరుగుతుందంట. అమ్మా 24:4 చదువు. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచారు. అమ్మ మోసం జరుగుతుంది. 11వ వచనంకి వెళ్ళమ్మా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచారు. మోసం జరుగుతుంది. ఏంటి? చూడండి, పక్కింటోడు మోసం చేసేటట్టు పక్కన. ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి? ఒరిజినాలిటీ కంటే కల్తీ బాగుంటుంది. చూడండి, బియ్యంలో ఏమేస్తున్నారు? ప్లాస్టిక్. డాల్డాలో ఏమేస్తున్నారు? నెయ్యిలో ఏమేస్తున్నారు? పట్టుకున్నా. ఆ మధ్య టీవీ నైన్లో కూడా ఇచ్చాం. తినే ఆహారంలో మోసం చేస్తున్నారు. ఎలాగైనా మోసం. అరే మోసం చేస్తే ప్రాణాలకు ముప్పురా. మీరు డబ్బు తీసుకుంటున్నారు కదా, డబ్బు తీసుకొని అమ్ముతున్నారు కదా, ఏ రీతికైనా అవతల వ్యక్తి ఆరోగ్యం పాడైపోయినా మేము డబ్బు సంపాదించాలి. అమ్మ ఒరిజినాలిటీ కంటప్పుడు నోట్లు డూప్లికేట్ నోట్లు వచ్చాయి. బట్టలు ఒరిజినల్ బట్టలు, డూప్లికేట్ బట్టలు. పట్టు చీరలు ఒరిజినల్ ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి. తినే ఆహారం కలుషితమైపోయింది. ఇప్పుడు యాపిల్ కొని ఉంటే దానికి ఏం రాస్తున్నా తెలుసా? వ్యాక్స్ రాస్తున్నారు చుట్టూ. ఎందుకు? మెరవాలి. అంటే పళ్ళలో కల్తీ, మనం తీసుకునే ఫ్రూట్స్లో కల్తీ, తాగే పాలులో కల్తీ, ఆఖరికి మినరల్ వాటర్ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అసలు మినరల్ కాకుండా బాటిల్లో నింపించేస్తున్నారు. వాటర్, తాగే వాటర్ కలిపి. ఆఖరికి మోసం ఎంతవరకు వచ్చిందంటే ఎండ్ డేస్ భార్య భర్తను మోసం చేస్తూ, అరే జీవితాంతం కలిసి జీవిస్తాను అని ప్రమాణం చేసిన భార్య ఈ మతం ఆ మతం అనిలే, అన్ని మతాలలో జరుగుతున్నది. సొంత భార్య భర్తను మోసం చేసి అక్రమ సంబంధంతో భర్తను చంపేస్తూ ఉన్న దినాలలో జీవిస్తూ ఉన్నా. అంటే అంత్య దినాలలో ఎక్కడ చూసినా మోసం జరుగుతా. భార్య భర్తను మోసం చేస్తా, భర్త కూడా భార్యను మోసం చేస్తూ ఉన్నారు. కన్న తల్లి, ఒకప్పుడు తల్లి ప్రేమ చాలా విలువైనది. బిడ్డల కొరకు ప్రాణం పెట్టడానికి తల్లి తండ్రులు సిద్ధపడేవారు. ఈరోజు అక్రమ సంబంధం కొరకు సొంత తల్లి బిడ్డలను చంపేస్తూ ఉన్న దినాలలో జీవిస్తూ ఉన్నాం. అంటే ఎండ్ డేస్ లో తల్లి బిడ్డను మోసం చేస్తా, బిడ్డలు ఆప్తుల కొరకు తండ్రులను తల్లులను మోసం చేస్తా, భార్య భర్తను మోసం చేస్తా, భర్త భార్యను మోసం చేస్తా. ఆఖరికి తినే ఆహారం కల్తీ అయిపోతారు, తాగే నీరు కల్తీ అయిపోతారు, తినే పళ్ళు కల్తీ అయిపోతారు. ఒరిజినల్ కి
డూప్లికేట్కి వ్యత్యాసం లేని రీతిలో అంచు దినాలలో ఎక్కడ చూసినా మోసం జరుగుతారు. అమ్మ, ఎంతో మంది అయ్యో నా కుమార్తె వివాహం చేద్దామని నా కష్టార్జితం చిట్టి వేసే, లక్షల చిట్టి వేసే, ఇప్పుడు కుమార్తె పెళ్లి అవుతున్న సమయంలో ఆ చిట్టి డబ్బులు తీసుకుందామనంటే ఆ డబ్బులన్నీ పట్టుకొని పారిపోయే. అమ్మ వింటున్నదా? ఎన్నో అంటాం, అరే కోట్ల డబ్బు చిట్టి డబ్బులు ఎత్తేసే పారైపోయే, ఎంతో మంది ఉరి పోసుకొని చనిపోయే ఇలాంటి సంఘటనల వల్ల అయ్యో మా కష్టార్జితం అంతా పెట్టాం, ఇప్పుడు నా కుమార్తె వివాహం చేయటం మా దగ్గర డబ్బులే ఉన్నదంతా అక్కడ పెట్టాం, పారిపోయే. ఒక మనుషుడు ఇంకొక మనుషుడిని మోసం చేస్తుంటే సొంత ఇంటి వారే ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి దినాలలో జీవిస్తాం. మూడోది, ఎక్కడ చూసినా మోసం జరుగుతుంది. నాలుగోది, అమ్మ జకరియా 8వ అధ్యాయం పట్టుకోండి. ఈరోజు ఆయన రాకడ దినాలలో ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం అయిపోతారు. చూడండి, గవర్నమెంట్లో అన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటారు. ప్రైవేట్ వాడికి ఇస్తే అది ఏం చేస్తాడమ్మా, అది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, ఎక్కువ డబ్బు సంపాదించడానికి పని గంటలు ఎన్ని? 8 గంటలు. ఇప్పుడు చెప్పండి, ఐటీలో పనిచేస్తున్నాడు 8 గంటలు చేస్తున్నాను వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 14 గంటలు చేస్తున్నారు. ఎందుకు? అన్నీ ప్రైవేట్ పరం అయిపోతాయి. అంటే ఎండ్ డేస్ లో పని చేద్దామంటే పని దొరకదంట. తీరా కష్టపడి పని చేస్తే పనికి కూలీ ఇవ్వరంట. ఈ రోజు ఎన్నో కంపెనీ లాకౌట్ ఇలాంటి లాకౌట్ ఎత్తేసి, ఇప్పుడు మా ఇంట్లో మా బ్రదర్ ఇల్లా కూతురు, ఆ పేరు జసింత, ఎంబీఏ చేసింది, బీటెక్ చేసింది. 7 నెలలు జీతం లేకుండా పనిచేసింది. 7 months ఎత్తిసాడు కంపెనీ. ఇప్పుడు వేరే కంపెనీలో 7 నెలల కష్టార్జితం. ఈమె ప్రతిరోజు ఆటో క్యాబ్లో వెళ్ళింది, ఆ డబ్బులు కూడా రాదు. అంటే ఎండ్ డేస్లో కూలీ చేస్తే కూలీకి డబ్బులు దొరకవు. పని చేస్తే పనికి తగిన జీతం ఇవ్వరు, కూలీని బిగబడతారు. ఉద్యోగం చేద్దామంటే పని దొరకదు, నిరుద్యోగాలు ఎక్కువైపోతాయి. చదువమ్మ జకరియా 8:10. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలీ దొరకక ఉండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను. అమ్మా, ఇప్పుడు నేను బీహార్ వెళ్తే ఒక ఆడ 8 గంటల పని చేస్తే ఎంత ఇవ్వాలి చెప్పండి మీరు? 8 hours పని చేస్తే అంత ఇవ్వాలి మినిమం సాలరీ. అమ్మ ఆడలు చెప్పాలి, ఎంత ఇస్తారమ్మా? తక్కువ చెప్పండి, ఎంత? రోజంతా పని చేస్తే 150 రూపాయలు ఇస్తున్నారు. మగవాళ్ళకి 8 hours పని చేస్తే 300. అంటే లేబర్ యాక్ట్ అక్కడ లేదు. అంతవరకు ఎందుకు? గవర్నమెంట్లో జీతాలు కరెక్ట్గా వస్తున్నాయా? గవర్నమెంట్ ఒకటిలా జీతాలు, ఈ నెల జీతం వచ్చే నెల జీతం వచ్చే నెల, కొన్నిసార్లు 4 నెలలు 5 నెలలు జీతాలు లేకుండా పనిచేసారు. మీరు బిఎస్ఎన్ఎల్ అమ్మేశాడు. కారణం ఏంటి? 5-6 నెలలు జీతాలు ఇవ్వకుండా పెట్టారు. అంటే ఎండ్ డేస్లో కూలీ కష్టం చేయించుకొని కూలీ ఇవ్వని వారు ఉంటారు. గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ప్రైవేట్. ఇప్పుడు ప్రతి పనికి ఒకే జీతం కదండి, ఒకే జీతం కదా. అవుట్ సోర్స్ విన్నారు కదా, అవుట్ సోర్స్ జాబ్. ఇప్పుడు అదే జాబు గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి వారి జీతం వేరు, మరి వాళ్ళకి ఇచ్చిన జీతం ఇవ్వాలి కదా. పని హెచ్ఆర్ఏడిఏ కట్ చేసి ఇవ్వాలి కదా. అవుట్ సోర్స్ అంటే ఇదే పని చేయించుకొని ప్రతిరోజు 1000 రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తికి 200 ఇస్తున్నారు.
అమ్మా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మీరు బిగపట్టిన కూలి మొరపెడుతూ ఉన్నది. 5:4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నారు. అక్రమంగా సంపాదించిన కూలి మొరపెడతాది ఎండ్ డేస్ లో. ఇప్పుడు నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఉద్యోగం చేస్తే కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వట్లే కంపెనీ. ఇది ఎన్నోదమ్మా? 5. దానియేలు 12వ అధ్యాయం. నలుదిశలా మనుష్యులు ప్రయాణాలు చేస్తారట. మీరు చెప్పండి, ఇప్పుడు అన్నున్నాడు ఇక్కడ. ఒక 40 సంవత్సరాలు వెనక్కి చూస్తే మీరు పాలన వెళ్తారంటే మీ తల్లిదండ్రులు ఏమన్నారు? కలో గంజో ఏమన్నా మాటలు ఏమంటాయి కదా. అరే గంజా ఏమంటారు? కళ్ళెదరకుండా ఉండాలరా. ఇప్పుడు ఒక్క కొడుకున్నా ఒక్క కూతురున్నా ప్రయాణాలు ఎక్కువైపోయి 12:4 చదువు. దానియేలు, నీవు ఈ మాటలను మరుపు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. అమ్మా, ఏంటిది? అంత్యకాలంలో జరుగు సంఘటన. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. అది అమ్మా, నేను 25 సంవత్సరాల క్రితం మొట్టమొదట ఫ్లైట్ ఎక్కి, ఆ రోజు పింకిల్ ఇక్కడికి వచ్చింది మీ దగ్గరకు ఒకసారి. ఆమె ఫస్ట్ మమ్మల్ని ఎక్కించింది. అప్పుడు ఫ్లైట్ టికెట్ ఎంత తెలుసమ్మా? 20 సంవత్సరాల క్రితం బెంగళూరు బాంబే వెళ్తే 4,500. ఇప్పుడు అంతే. ఇప్పుడు కాదు అంతే. అప్పుడు ఫ్లైట్లో ప్రయాణం చేసేవారు తక్కువ. ఇప్పుడు స్టేషన్ కంట దారుణంగా తయారు ఎయిర్పోర్ట్. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే, అరే ఇదేంటి వీళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నారా అంటే ఎర్ర బస్సు లెక్క అయిపోయింది. నలుదిశలా సంచారం చేస్తా. ఒకప్పుడు లేదు ఇది. ప్రతి ఇంట్లో స్టేటస్ సింబల్ ఏంటి? విదేశాల్లో చదువుకోవాలి. విదేశాల్లో అరే మీకు కొంద ఒక్క కొడుకేమ్మా, వెళ్ళిపోతే ఎలాగా? పర్వాలే, స్టేటస్ మాకు. నలుదిశలో సంచారం చేస్తారంట. ప్రయాణాలు ఎక్కువైపోయి ఈరోజు ఒకప్పుడు మామూలుగా ఒక ఏసీలో జర్నీ చేయాలంటే చాలా కష్టం. ఈ రోజుల్లో ప్రతి వాడు ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాడు, నలుదిశలా సంచారం చేస్తున్నాడు. జ్ఞానం పెరిగిపోతూ ఉన్నది. ఇప్పుడు ఎవ్వనైనాకి వెళ్ళండి. ఇప్పుడు ఆ సురేష్ని పిలిచి, బాబు నీకేం జ్ఞానాన్ని చదువుకున్నా కదా? నేను పెద్ద చదువుకోలేదు. మరి నీకు జ్ఞానం? అరే చేతిలో ఫోన్ ఉందండి, గూగుల్ కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఏ కొడితే తెలియదంటే ఏమిలే, అన్నీ వచ్చేస్తాయి. అన్నీ తెలుసు మాకు. మాకు తెలియదంటే ఏమీ లేదు, అన్నీ తెలుసు. జ్ఞానం పెరిగిపోతుంది. అమ్మ మీరు చూడండి, ఒక చిన్న పిల్ల చేతులు చల్లబండి అదే కొట్టి టకటక్ కొట్టి వాట్సాప్ ఓపెన్ చేసి తనకు కావాల్సిన పెట్టుకొని చూస్తారంట. జ్ఞానం పెరిగిపోయింది. మీకు తెలుసండి, ఆలన్ మస్క్ మే 23 ఒక చిప్ ఒకటి కనిపెట్టాడు. ఏంటో తెలుసా? ఆ చిప్ నీ నొసట మీద పెట్టి, ఇప్పుడు సామెల్ రాజన్న నొసట మీద పెట్టి గీతా శిస్తులు అతని మీద పెడతా. ఈయనేమనుకున్నాడు ఆమె తెలుస్తుంది, ఆమె ఏమనుకున్నాడు ఈయన తెలుస్తుంది. ఏమో ఇచ్చినప్పుడు ఏంటమ్మా అట్లాట్లు ప్రారంభమవుతుంది. ఆ చిప్ ఒకటి కనిపెట్టి ఆ చిప్ తీసుకురావాలని చూస్తున్నాడు. అంటే జ్ఞానము విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న పిల్లవాడు కూడా మహాజ్ఞానవంతుడవుతా. అంచె దినాలలో నలుదిశల మనుషులు సంచారం చేస్తారు. ఒకప్పుడు ఈ దేశం విడిచిపెట్టి కాదు, ఈ రాష్ట్రం విడిచిపెట్టి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటానికి తల్లిదండ్రులు ఒప్పుకునేవారుగా. మా కళ్ళెదురుకున్న మా బిడ్డలు ఉండాలి. ఇప్పుడు లేదు. ప్రపంచమంతా విస్తరించింది.
ప్రపంచంలో ఏదో ఒక దేశంకి వెళ్ళిపోవాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో చదవాలి, చదువుల కొరకు, జ్ఞానం కొరకు విదేశాలకు వెళుతూ జ్ఞానం సంపాదిస్తూ ఉన్నారు. ఆ దేశం యొక్క జ్ఞానం ఈ దేశ ప్రజలు, ఈ దేశం యొక్క జ్ఞానం ఆ దేశ ప్రజలు. జ్ఞానం పెరిగిపోయింది ప్రతి వారికి. మాకు తెలియదంటే ఏమి లేదండి, అన్నీ మాకు తెలుసు. మాకు తెలియకపోతే మా చేతిలోనే ఫోన్ ఉంది, గూగుల్ కొడితే మాకు కావలసిన ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తా, కొడితే కావలసిన ఇన్ఫర్మేషన్ కొడతా. మాకు తెలియనిదంటూ ఏమీ లే. ఇది మా చేతిలో ఉన్నంత వరకు అన్నీ మాకు తెలుసు. అమ్మా, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక వర్డ్ మీనింగ్ కొడితే ఆ మీనింగ్ ఏంటి కావాలంటే ఇది ప్లస్ వాయిస్తో సహా. అమ్మ, జ్ఞానం పెరిగిపోతాది. 7వ వచనం చదవమ్మా, మూల వాక్యం. ఎక్కడ చూసినా జనం మీదకి జనం, జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యము. అక్కడక్కడ కరువులు కంపవిస్తాయి, భూకంపాలు జరుగుతాయి. చదవమ్మా. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదన ప్రారంభం. ఇవన్నీ ఏంటమ్మా? ఎండ్ డేస్. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి తెలుసమ్మా? 5 చోట్ల. జనం మీదకి జనం వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో 5 దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు వస్తాయి. అమ్మా, ఒకప్పుడు భూకంపం అంటే ఎప్పుడో, ఇప్పుడు మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి, వారం వచ్చే లోపు 2-3 భూకంపాలు ఉంటాయి. మీరు చూడండి. రాకపోతే మీరు నన్ను అడగండి, ఏంటంటే మీరు అబద్ధం చెప్పారని. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర వారంలో 2-3 చోట్ల భూకంపాలు జరుగుతూ, కరువు. ప్రస్తుతానికి 3 చోట్ల కరువు ఉంది తెలుసా? గాజాలో ఆహారం దొరక్క చిన్న బిడ్డలు 23 మంది చిన్న పిల్లలు చనిపోయారు. తినటానికి తిండి లేక గాజాలో, సూడాన్లో తినటానికి తిండి లేక సౌత్ ఆఫ్రికాలో చనిపోతూ ఉన్నారు. ఉక్రెయిన్లో తినటానికి తిండి లేక చనిపోతూ ఉన్నారు. కరువు వస్తుంది, వరదలు వస్తాయి. విజయవాడలో అదేంటి అమ్మ, ఏంటది గేట్ ఎత్తి బుడమేరు పొంగినప్పుడు అందరూ ఆహారం కొరకు పరిగెడుతూ ఉంటే ఇంకొకటి ఆహారం ఇదండి తినండి అంటే అని చెప్పింది మీరు వెళ్ళారండి. మేము లేని వాళ్ళం కాదండి, అన్నీ ఉన్న వాళ్ళని. వరదలలో సమస్తం పోగొట్టుకున్నాం. విన్నారా ఎవరైనా? అని చెప్పిన మాట. మాకు ఏమి కొరత లేదు, డబ్బున్న వాళ్ళమే, హోదా ఉన్న వాళ్ళమే. అయితే వరదలలో సమస్తం పోగొట్టుకున్నాం. తినడానికి తిండి లేదని మేము బీదవారు అనుకోవద్దు, మేమేదో కూలి నాలి చేసుకున్న వారు అనుకోవద్దు. ఏ రోజు ఉద్యోగం, ఏ రోజు పని చేస్తే ఆ రోజు మేము తినగలిగే స్తోమత కలిగిన కూలి మనుషులు అనొద్దు. మేము బాగా డబ్బున్న వాళ్ళం. అయితే వరదలలో సమస్తం కొట్టుకుపోయింది. అంచె దినాలలో కరువు వస్తాయి, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇది మనుష్య కుమారుడు రాకడకు సూచన. అమ్మ, ఇప్పుడు చెప్పండి, ఈ సంవత్సరం మన భారతదేశంలో జరిగినటువంటి వరదలు ఎప్పుడైనా విన్నారా? ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ అన్ని కొట్టిపోతున్నాయి. ఎందుకు? దేవుడు మనుష్యులను ఆయన ఆరాధించటానికి, స్తుతించటానికి, మంచితనం కలిగి జీవించటానికి మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటే పాపం చేసి పూర్తిగా చెడిపోయారు. అమ్మ, అంచె దినాలలో జరగబో సంఘటన కాదు. 6వది, అమ్మ, ధనం సంపాదించడానికి మనుష్యుడు పరిగెడుతూ ఉంటాడు. అంటే ఏ రీతిగానూ ఏదో ఒక వ్యాపారం చేసి అక్రమంగా ధనాన్ని సంపాదించాలి, వృద్ధి చేసుకోవాలి. అమ్మ, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాను, నీవు సంపాదించిన బంగారం, వెండి
తుప్పు పట్టిపోయినది. ఆ తుప్పు నిన్ను గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నది. అంచె దినాలలో ధనమును కూర్చుకున్నావు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 2, 3 చదవాలి చాలు. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. అంత్య దినములందు ధనము కూర్చుకుంది. అమ్మా ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు అందరూ సంపాదించిన దాంట్లో తృప్తి చెందట్లేదండి. ఎలాగైనా 100 కోట్లు సంపాదించరు, 200 కోట్లు సంపాదించరు, 200 కోట్లు సంపాదించడు, 500 కోట్లు. ధనాన్ని సంపాదించడానికి మనుషుడు పరిగెడుతున్నాడు. ఇక్కడ అంటున్నా, అంచె దినాలలో, ఉగ్రత దినాలలో ధనాన్ని కూర్చుకున్న ప్రతి మనుషునికి తెలుసు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయినా డబ్బు సంపాదన వారికి అమ్మా అంచె దినాలలో చెప్పండి, 1 వివాహ వ్యవస్థ పూర్తిగా చెడిపోతుంది. 2 భూమంతా కూడా బలాత్కారముతో నింపబడతారు. 3 కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి. 4 మనుష్యుడు ప్రపంచమంతా ప్రయాణం చేసి జ్ఞానం సంపాదించుకుంటాడు. ఈరోజు జ్ఞానానికి కొదువ లేదు. 5 మోసం. అరే పక్కింటోడు మోసం చేస్తూ పక్కన పెట్టండి. సొంత భార్య మోసం చేస్తుంది, సొంత భర్త మోసం చేస్తున్నాడు, సొంత కడుపును పుట్టిన బిడ్డల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. మోసం ఎక్కడ చూసినా మోసం జరుగుతూ ఉన్నది. మనం తినే ఆహారంలో కల్తీ, మనం వేసుకునే బట్టలలో కల్తీ, మనం తాగే నీళ్ళలో కల్తీ, ప్రతిదీ కూడా, ఆఖరికి మనం వేసుకున్న మెడిసిన్ కూడా కల్తీ మెడిసిన్స్ కూడా తయారైపోయి అన్నిటిలో కల్తీ. అమ్మ ఇది లోకంలో జరిగే సంఘటన. ఇప్పుడు సంఘంలో జరిగే సంఘటన. అమ్మ ఇది పార్ట్ 1 మాత్రమే, 4 పార్ట్లు ఉన్నాయి. అమ్మ 1 తిమోతి 4వ అధ్యాయం పట్టుకో. కడవరి దినాలలో ఇక్కడ సంఘములో జరిగే సంఘటన భక్తుడైన పౌలుగా తిమోతికి రాసిన పత్రికలో కడవరి దినాలలో కొందరు అబద్ధీకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాసభ్రష్టులవుతారు. 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ. ఏంటంటే సంఘంలో విశ్వాస భ్రష్టత్వం సంఘంలోకి వస్తుంది. ఇప్పుడు మంచి బోధ చెప్తా రమ్మండి అంటే ఏంటి? వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతా క్రీస్తు ప్రభుల వారు అంటున్నాడమ్మా. అది లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసాన్ని కనుగొందునా. 18:8. ఏ విశ్వాసం ద్వారా రక్షించబడ్డావో, ఏ విశ్వాసం ద్వారా బాప్తిసం తీసుకున్నావో, ఆ విశ్వాసం యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో కనబడదు. విశ్వాస భ్రష్టులు సంఘములో కూడా ప్రారంభమవుతారు. 18:8. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అది అమ్మా ఏమంటారు? విశ్వాస భ్రష్టులు. ఇప్పుడు చూడండి అమ్మా 2 తిమోతి 4వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ కొన్ని చోట్ల కొంతమందికి ఏం చెప్తున్నారో తెలుసండి, నేను విన్నది చెప్తున్నా. ఒక పాస్టర్కి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారంట. ఇచ్చి పాస్టర్ తాగితే పరలోకం వెళ్ళొద్దులా, ఈ బాధ చేయొద్దు. సినిమా చూస్తే పరలోకం వెళ్తే ఈ బాధ చేయొద్దు. ఈ బాధ చేసావా నీకు మళ్ళీ ఈ సంఘం నుంచి బయటకు పంపించేస్తాం. ఏంటి? అంచె దినాలలో దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. ఇప్పుడు ఖండించి బుద్ధి చెప్పే బోధ మనకిష్టం ఉండదు.
అమ్మ ఒకప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలు స్కూల్కి పంపించినప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పారు తెలుసా? ఏమంటే సరిగ్గా చదవకపోతే కొట్టండి అనేవాడు. ఇప్పుడు కొడితే టీవీలు ఎక్కుతున్నా. అది కాదు, తల్లిదండ్రులే మేము గారాబంగా పెంచాం, మా కొడుకుని మేమే కొట్టలే, మా కూతుర్ని మేమే కొట్టలే, మీరు కొడతారా? అమ్మ ఇప్పుడు అలా నేను టీచర్లు ఎప్పుడు కొట్టలేదా? అమ్మో మాకు ఇలా చెయ్యి పెడితే స్కేల్ తీసి ఇలా కొట్టేవారు పడే పని. మా తల్లిదండ్రులు అనలేదండి. మళ్ళీ రివర్స్ ఏమంటారు, మంట అంటారు కదా, పెట్టి ఇలా పెట్టి టపాట కొట్టేవారు. ఇప్పుడు మేము కొట్టలే మా పిల్లల్ని, మీరు కొడతారా? చూడండి అమ్మ, 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలలో, అంచు దినాలలో హితబోధం సహించిన దురద చెవులు కలవారై అనంట వారి దురాశ వలన వారికి అనుకూలమైన బోధలను పోగు చేసుకొని సత్యమునకు చెవి యొక్కక కల్పనా కథల వైపు వచ్చేస్తారు. చదవమ్మ 3-4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. అమ్మా ఏంటి ఆరోగ్యకరమైన బోధతో బాబు నువ్వు మందు కొడితే నరకంకి వెళ్తావు, సీరియల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దు. అబ్బో ఈ బాధ మాకొద్దు. ఏ బాధ కావాలి? ఏ బాధ కావాలి? ఇక్కడ 100 రూపాయలు మిత్తండి, 1000 రూపాయలు దేవుడు మీకు ఇస్తాడు. మీకు అప్పులున్నాయా? ఇక్కడికి రండి, ప్రార్థన చేస్తా, అప్పుల నుంచి దేవుడు మీకు విడుదల చేస్తా. మీకు అనారోగ్యం ఉందా? రండి, నేను ప్రార్థన చేస్తా. మారు మనిషి బోధలే ఈ బోధ. ఇష్టం ఉండదు అంచె దినాలలో, హృదయం గుచ్చుకొని పాపాన్ని ఒప్పుకునే బోధ అంచె దినాలలో. ఈ బోధను ఎవరు అంగీకరించట్లే. కావలసింది చదువమ్మ. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన. అమ్మ ఏంటి? స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ అంటే బా నేనేం చెప్తాను బోధించు. మా మనసు గాయపరచకూడదు. మీ బాధ ఎలాగ ఉండాలి? సున్నితంగా ఉండాలి. అమ్మ ఈ బాధలు మాకు రావు. నాకు ఫారెన్ వెళ్ళినప్పుడు కూడా ముందు చెప్పారు, గట్టిగా గద్దించారు, ఇవి మన వల్ల అవ్వదు, నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటా, అక్కడ కూడా కరెక్ట్గా చెప్తాను, అడ్జస్ట్ అయ్యేదాన్ని అనుకున్నారు కొంతమంది. అమ్మో అని నేను చెప్తుంది మరి లాభపడ్డారండి. అమ్మ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలు పోగు చేసుకుంటారు. అనుకూలమైన బోధ. అమ్మ పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? ప్రియుడ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నిటిలో వర్ధిల్లుతావు. ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఒక వ్యక్తికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తే ఆ వ్యక్తి నరకానికి పోతాడు. దేవుని యొక్క చిత్తం ఆత్మలో అభివృద్ధి చెందుతున్న కొలది భూ సంబంధమైన ఆశీర్వాదాలు బ్యాలెన్స్ గా ఉంటాయి. అయితే ఈ బోధలే ప్రాస్పరిటీ బోధ వచ్చేసింది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యాన్ని సాధనపరుచుకోవాలి అంటే ఇక్కడ సంఘంలో ఇక్కడికి వస్తే ఒక మన హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, మా సంఘంలో ఉన్నవాడు అందరికీ కారు ఉండాలండి. ఆయన బోధ చూడండి. అంటే కారు పెట్టుకుని సంఘంలో ఉన్నవాడు నరకం పోతే పర్లేదా? ఏం చెప్పాలి? మా సంఘంలో ఉన్నవాడంతా బారు మంచు పొందా, మా సంఘంలో ఉన్న వారంతా ఎత్తబడే గుంపులో ఉండా లేదు పోదా. ఒక ఆయన తైలాభిషేకం అంటాడు, వాక్యలే. ఏంటమ్మా బుద్ధి లేదు మీకు? బుద్ధి కలిగిన వాడు ఎవడెళ్తాడండి వాక్యానికి? ఇక్కడ అంటున్నాడు, అమ్మా సత్యమునకు చెవి ఎగ్గక. అంటే ఏది సత్యం? వాక్యానికి చెవి ఎగ్గక కల్పనా కథల వైపు మల్లుతారు. చదువమ్మ మల్లాద. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. తమ కొరకు. అబ్బా ఎంత చక్కగా బోధిస్తున్నాడండి ఈయన. కథలు చెప్పామనుకో, వాక్యం లేకుండా ఎంత చక్కగా అనుకూలమైన బోధన తమ కొరకు పోగు చేసుకొని. సత్యమునకు చెవినియ్యక. అమ్మా సత్యం కంటే వాక్యం వద్దు, ఖండించొద్దు,
బుద్ధి చెప్పొద్దు, తప్పులు చెప్పొద్దు, సత్యమునకు చెవి యొక్కరు. కల్పనా కథల అది వైపునకు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథల వైపు. 100 రూపాయలు ఇక్కడ అయ్యో నీకు 1000 ఇస్తాడు దేవుడు. కల్పనా కథలు. ఇక్కడ 1000 రూపాయలు విత్తు నీకు 10,000 వస్తుంది. బా, ఈ బోధన ఎంత చక్కగా వింటారంటే అమ్మ FC 4వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, మనుష్యుల మాయోపాయముల చేతను వంచనతోను తప్పు మార్గములో నాకు కుయుక్తితోను. అబ్బా చదువు. గాలికి చెదరగొట్టబడినట్లు కల్పించబడి ప్రతి ఉపదేశమును అటు ఇటు చెదరగొట్టబడిన వారమై అలల చేత చెగరపట్టబడిన వారమై ఉండక. చదువమ్మ 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు అమ్మ ఇప్పుడేంటి? మాయోపాయములు, వంచన, ఇంకేడు తప్పు మార్గముల లాగు కుయుక్తి. అంటే ఇదండి సావకుండా నేను ₹1,00,00,000 కార్లో తిరుగుతున్నా, మీరు కూడా అలా తిరుగుతారు. తప్పు మార్గాలు లాగు కుయుక్తి అంటే దేవుని మార్గం కాదు, దురాశ మార్గం, తప్పుడు మార్గం లాగే కుయుక్తి. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి అబ్బా, ఉపదేశమునకు ఇప్పుడు చూడండి, ఒక ఆమె ఇక్కడ ఉండేది, వెళ్ళిపోయారు. ఎందుకు? ఆ బోధన బాగుంటాయి. కల్పింపబడి ప్రతి ఉపదేశం అలా ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల అలల చేత చేత ఎగురుకొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి అమ్మ సత్యం ఏడే కల్పింపబడి ప్రతి ఉపదేశం. అంచె దినాలలో ఆత్మీయ భ్రష్టత్వం సంఘంలోకి వస్తారు. ఇది మొదటిది. రెండో తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో పైకి భక్తి కలవారమయ్యుండి శక్తిని ఆశ్రయించని వారు. 2 తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు అమ్మా ఏంటి పైకి ఎలాగుంటారు అంటే ఏంటి? వేషధారణ సంఘంలోకి వచ్చేస్తారు. అమ్మా పైకి ఎలాగుంటారు? బైబిల్లో యేసు ఏం చెప్పాడు తెలుసా? వ్యభిచారులైనను సుంకరులైనను పరలోక రాజ్యములో ఉంటారు కానీ వేషధారులు ఉండరు. మొన్నే అమ్మ ఇది కొద్దిగా రికార్డింగ్లో ఎడిటింగ్ చేయాలి. ఇది తనలో మీటింగ్ నుంచి వస్తూ ఉంటే ఒక ఆయన ప్రజలాడు బ్రదర్ ఏంటంటే ప్రజలాడు అంటున్నాడు అని అంటే ఫాస్ట్ ఫుల్గా తాగిపోతున్నాడు. ఫాస్ట్ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఎంత ఫుల్గా తాగుతున్నాడు, ఎంత ఫాస్ట్ ఎలాగయ్యాడు? వేషధారణ. ఒక పాస్టమ్మ చెప్తుంది, ఏమండి నా భర్త పిలిపేటంలో ప్రీచింగ్ అదగొడతాడు, ఇంటికి వస్తే వచ్చి గురి దడతాడు. బాగుంది. ఈయన ఎవరు? పాస్టర్. అంటే సంఘములో వేషధారణ ఎక్కువైపోతుంది. పాటలు పాడేవారిలో, వాయిద్యాలు వాయించేవారిలో, బోధించేవారిలో, ప్రార్థించేవారిలో ఎలాగా మనుషులకు కనబడవలనని మొక్కాల మీద ముసుకేసుకొని అబ్బో ఏం ప్రార్థన చేస్తారంటే ఆడళ్ళు మగవాడు కూడా ఎక్కువ ప్రార్థన చేయడు. ఇంటికి వెళ్తే భర్త అంటాడు, ఏమండి గంటల తరబడి ప్రార్థన చేస్తుంది, ఇక్కడ నాకు లోపడతాడు. ఏంటండి వేషధారణ. పైకి భక్తి కలిగిన వారు ఉంటారు, శక్తి లేని క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులు. ఇది రెండోది సంఘంలో. అమ్మ దీని గురించి నేను ఎక్కువగా వివరించను కానీ ఒక్కటి ఇస్తాను. ఎండ్ డేస్లో ఎలాగుంటుంది అన్నది. ఇప్పుడు
ఓల్డ్ టెస్ట్మెంట్ ఒకటి, న్యూ టెస్ట్మెంట్ ఒకటి ఇస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇద్దరు దేవుడే చంపేశారు. ఎవరండి? ఎవరిని? మీరు బైబిల్ చదవదు. ఎవరిని చంపారమ్మా? లేవి కాండం 10వ అధ్యాయం. దుపార్తి చేత పట్టుకుని దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చిన వీరిని అక్కడ చంపేశాడు. అమ్మా, దీన్ని వివరించడానికి చాలా సమయం అవుతుంది. ఇక్కడ 7 లక్షణాలు చెప్తాను. ఎవరమ్మా వీళ్ళు? అహరోను కుమారులు. ఏం చేశారు? ధూపార్తి పట్టుకొని వెళ్ళారు. అంటే ఆ రోజు అతి పరిశుద్ధ స్థలంలో పాప ప్రాయశ్చిత్తార్థ దినమప్పుడే వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. రాంగ్ టైంలో వెళ్ళారు. మొదటిది, అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్ళాలి అమ్మా? అహరోను వెళ్ళాలి, ప్రధాన యాజకుడు. ఈ పరిశుద్ధ స్థలం వరకు మాత్రమే వెళ్ళాలి. అంటే ఈరోజు రాంగ్ గాడ్ సర్వెంట్స్ ఎక్కువైపోయాయి. ఎందుకు దేవుడు చంపాడు? రాంగ్ గాడ్ సర్వెంట్. ఈరోజు రాంగ్ గాడ్ సర్వెంట్స్ ఎక్కువైపోయాయి. అమ్మ, అది అలాగే ఉంచి 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1 సమూయేలు 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. అమ్మ, ఎవరిల్లు? యాజకులు దేవుని ఎరగని వారండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ భారతదేశంలో పతనమైపోయిన సంఘటనలు 4 చెప్పాడు. ఎవరికైనా తెలుసండి? 1, నైతికంగా పూర్తిగా పతనమైపోయి. 2, సాంఘిక పరంగా పూర్తిగా పతనమైపోయి. 3, రాజకీయ పరంగా విపరీతమైన కరప్షన్ వచ్చేసింది. 4, ఆధ్యాత్మికంగా కూడా పతనమైపోయి. దొంగ బాబాలు ఎక్కువైపోయాయి. బయట దొంగ బాబాలు, మన దగ్గర దొంగ సార్. అమ్మ, ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నా. అంటే నైతికంగా నైతిక విలువలు పడిపోయి, సాంఘిక విలువలు పడిపోయి, ఆధ్యాత్మిక విలువలు పడిపోయి, దొంగ బాబాలు, దొంగ భక్తులు ఎక్కువైపోయారు. వీరు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి అర్హులు కా. అంటే ఎవరు వీరు? రాంగ్ గాడ్ సర్వెంట్స్. 3, అమ్మా, వీళ్ళు చేసింది ఏంటమ్మా? అన్యాగ్ని. అమ్మా, లేవికాండం 10వ అధ్యాయం ఇంకా ఉండదు. అన్యాగ్ని అంటే ఇప్పుడు అన్యాచారాలన్నీ మందిరంలోకి వచ్చేసాయి. బాబు, నేను సీనియర్ సభ్యుడిని, ప్రెసిడెంట్గా నేను ఉండాలనుకుంటున్నా. అదే ఇంకొక ఆయన ప్రెసిడెంట్ అంటున్నాడు, ఎలక్షన్లో పెడదాం. ఏంటిది? అన్యాగ్ని, అన్యాచారాలు వచ్చేసే మందిరంలోకి. పరిశుద్ధ మందిరంలో ప్రెసిడెంట్ ఉండాలి. ట్రెజరర్, అమ్మ ఏజెంట్ ట్రెజరర్ లేడా? ఇస్కరియోతు ఉన్నాడు కదా, ఉండాలి. కానీ ఆత్మపూర్ణులు ఎన్నుకున్నారు, ఎలక్షన్లు పెట్టలే, సెలక్షన్ చేశారు, ఎలక్షన్ లేదు. ఇప్పుడు లోకంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, మందిరంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. అన్య అగ్ని మందిరంలోకి వచ్చేసింది. అమ్మ, ఎన్నోది ఇది? ఇప్పుడు ఈ వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే అమ్మ, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? నాయకుడు మోషే ఇచ్చాడా పర్మిషను? నో. యాజకుడు ఆరోన్ ఇచ్చాడా? నో. 3వది ఎవరు ఇవ్వాలి? వాక్యం ఇవ్వాలి. ఇక్కడ వాక్యం ఇవ్వలే, నాయకుడు ఇవ్వలే,
ప్రధాన యాజకుడు ఇవ్వలే, వీరంతటా మీరే వెళ్ళే. అరే బిజినెస్ బాగుంది, ఇది లోకంలో ఉద్యోగం కంటే ఇదే బాగుంది. అయ్యా ఆయన ₹1,00,000 కారులో తిరుగుతున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, ఇక్కడికి వస్తే బాగుంటుంది బిజినెస్ అంటే ఏంటమ్మా? రాంగ్ అథారిటీ. ఎవరు నీకు అథారిటీ ఇవ్వాలో వారు ఇవ్వాలి. సేవకు ఎవరు పంపించాలో వారు పంపాలి. వాక్యం పంపాలి, ఆత్మ పంపాలి, అభిషేకించబడిన దైవజనుడు పంపాలి. అమ్మా ఇంకేంటి? తనది కాని బలంతో వెళ్ళారు. ఇక్కడ అమ్మ అతి పరిశుద్ధ స్థలములు వెళ్ళాలి అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ అంటే ఉపకరణం, బలిపీఠం మీద చిందించిన రక్తం ఆ ఉపకరణం మీద చిందించాలి. రక్తము లేకుండా అక్కడికి వెళ్ళకూడదు. అంటే ఏంటమ్మా? ఇన్స్ట్రుమెంట్ రాంగ్, అది లేదు, వెళ్ళిపోయారు. 6 సొంత శక్తితో 10:8-9 మధ్య ద్రాక్షారసమైనను అమ్మా చదువమ్మ. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన అమ్మా దాన్ని తాగకూడదు చెప్తున్నారు లేండి కొంతమంది. అమ్మగారు అక్కడ అంటున్నారు సిఎస్ కదా అని బాగా తెలుసు. అమ్మ ఇక్కడ నేను ఇంకొక అర్థం చెప్తాను. నరుల హృదయమును సంతోషపరచు ద్రాక్షారసం 4:7 ఉంటుంది కీర్తన. అంటే ఇప్పుడు పైనుండి రావాలి శక్తి. వీళ్ళ శక్తితోనే గిరగర తిరుగుతుంది ఫ్యాను, గిరగర ఫ్యాన్ తిరుగుతుంది. ఇక్కడ కారు తిరుగుతుంది తెలంగాణలో. ఏంటిది? సొంత శక్తి, పరిశుద్ధాత్మ శక్తి కాదది. పరిశుద్ధాత్మ శక్తి జరగబోవు సంగతులను బయలుపరుస్తుంది. అబద్ధం చెప్పదు ఆత్మ. అరే ఏమనాలండి? వీళ్ళు ఏమనాలి? విశ్వాసం ఏమనాలి? వాక్య జ్ఞానం లేని మూర్ఖుడు. ఇక్కడ మద్యపానం, ద్రాక్షారసం అంటే ఏం చెప్తుంది? హృదయాన్ని సంతోషపరచు. బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి. బ్రదర్ ఫారెన్ వెళ్తాడు, అమెరికాలో మంచి ఏడు దొరుకుతుంది మీకు. ఇక్కడ తీసి 10,000 కానుక ఇచ్చాడు నాకు. ఎందుకు? ఇతని హృదయాన్ని సంతోషపరిచే మాటలు చెప్పాయి. అమ్మ 7వది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్. కిషోర వాక్యం చెప్తానండి, నేను చెప్పలేను వాక్యం. మేము యాజకులమే, మేము బోధకులమే, మేము బోధ చేస్తాం, మేము యాజకత్వం చేస్తాం. రాంగ్ మోటివేషన్. నేను విశాఖపట్నం చాలా పెద్ద చర్చ. అసలు నేను చనిపోవాలి. ఈస్టర్ రోజు నేను ఆ చర్చికి వెళ్ళి ఎలాగున్నారో తెలుసండి? కరోనా టైం అప్పుడే సెకండ్ వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ దగ్గరలో ఎలాగ చుట్టూ కాళ్ళ దగ్గర కూడా వచ్చి కూర్చున్నా. కాళ్ళ దగ్గర కూడా 1000 మంది. అటు ఆ రోజు 1000. ఈస్టర్ అంటే తెలుసు కదా, పండగలకి పండగ క్రైస్తవం ఇలాగొచ్చు. ఆ మైక ఆయన వాడిన మైకే నాకు ఇచ్చాడు. ఆయన చనిపోయాడు. నేను నమ్మలే. సమర్పణ రావని నాకు చెప్పిన అరే ఆయన చనిపోయేటి 2 వారాల క్రితం ఆయన చర్చలో మాట్లాడానంటే వేరే సమర్పణ రావు అయ్యి ఉంటాడు. ఫోన్ చేసి కనుక్కుంటే నిజమే అనుకుంటే నేను అప్పుడు బాబోయి ఇదేంటి అదే మైక్ పట్టుకున్నాను, నేను రావలేదేంటి. ఇప్పుడు కొన్ని దినాల తర్వాత చర్చికి వెళ్ళి జస్ట్ 23 years అమ్మాయి, ఆమె లార్డ్ సప్పర్ ఇచ్చింది. పక్కన నన్ను పెట్టుకొని
వాక్యం చెప్పారు, బెనడిక్షన్ ఇచ్చిందండి 23 సంవత్సరాల అమ్మాయి. అసలు వాక్యానికి ఎంత వ్యతిరేకం అది. వెంటనే ఎవరైతే నేను పంపారో చెప్పాను, అయ్యగారు వెళ్ళి చెప్పండి అని చేసుకోమనండి, తప్పేం లేదు. టీచింగ్ చేయమనండి, తప్పలేదు. బాప్తిష్యం ఇచ్చే పని బల్ల ఇవ్వచ్చు లేడీస్, తప్పేం లేదు. బాప్తిష్యం ఇచ్చే పని, బెనడిక్షన్ ఇచ్చే పని పురుషులకి ఇచ్చాడు దేవుడు. ఏంటి? రాంగ్ మోటివేషన్. ఇంకోసారి ఆ చర్చికి ఆ పాప బెనడిక్షన్ ఇస్తానంటే రానని చెప్పండి, డైరెక్ట్ చెప్పండి ఆ పాపకి. అరే 1000 మంది ఉన్నారండి సభ్యులు, 23 ఇయర్స్ అమ్మాయి లేచి బెనడిక్షన్ ఇస్తుంటే తిరగబడమని చెప్పట్లేదు, తప్పది. అమ్మాయి పన్ను చేయకూడదు. ఆల్రెడీ ఒక దైవజనుడు ఉన్నాడు, ఒకవేళ సంఘాన్ని నడిపించాలనుకుంటే నడిపించు. చర్య బాప్తిష్యాలు ఇవ్వటానికి ఒక పాస్టర్ని పెట్టుకుంది, తెలుసు. అది పురుషుడు చేయాల్సిన పని. ఏంటి? అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. చచ్చుడు అమ్మా, అంచె దినాలలో సంఘములో అబద్ధ బోధకులు వస్తారు. 1 విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తారు. 2 వేషధారణ వస్తారు. 3 24:12 అక్రమము విస్తరించుట వలన ప్రేమ చల్లారిపోతుంది. బయట చల్లారిపోయేది, సంఘంలో చల్లారకూడదు ప్రేమ. ఒక 50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే సంఘంలో ఒక విశ్వాసి కష్టపడితే విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేసేవారు, ఒకరినొకరు సహకరించుకునేవారు, ఒకరి భారం ఒకరు మోసేవారు. ఇప్పుడు సంఘంలో జరుగుతుంది ఏంటో తెలుసా? తొక్కుడు కార్యక్రమం. అంటే అర్థమవుతుందండి. బరియల్లో ఏం జరుగుతుంది? బరియల్లో ఏం జరుగుతుందమ్మా? సమాధి, పాతి పెట్టే కాదు. అరే ఈయన బాగా పాడుతున్నాడు ఈ పాట, నాకంటే బాగా పాడుతున్నాడు, తొక్కండి. నాకంటే బాగా వాక్యం చెప్తున్నాడు, తొక్కండి. నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నాడు, తొక్కండి. నాకంటే వాయిద్యాలు బాగా వాయిస్తున్నాడు. సంఘంలో ఒకరినొకరు తొక్కుకోవటం, ఒకరినొకరు సమాధి చేసుకోవటం, ఒకరినొకరు పాతి పెట్టడం, అంచె దినాలలో సంఘంలో భ్రష్టత్వం వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పు. అమ్మాయి జాగ్రత్తగా వినండి అందరూ. ఏదో మర్చిపోయిన ఎగ్జాంపుల్స్ మర్చిపోకూడదు. మనం అన్ని మర్చిపోతామండి, మనకు అదొక కృప. ఒక ఇంటికి గెస్ట్ వచ్చి తండ్రి తీసుకొచ్చి గెస్ట్ లివింగ్ రూమ్లో సోఫాలో కూర్చోండి. అతని కూతురు 4 years. అమ్మ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. కాఫీ తీసుకురావడానికి స్నాక్స్ చేశాను. లోపలికి బెడ్రూమ్లో నుంచి 4 సంవత్సరాల కూతురు వచ్చింది బయటకు వచ్చి. అంకుల్ అక్కడ కూర్చున్నారు కుర్చీలో. ఇప్పుడు చిన్నపిల్ల చూసి అని మరి ఆయన కూడా అన్నాడు, అంకుల్ అంకుల్ అన్నట్టు. ఇప్పుడు పిల్లలు పాలిటిక్స్ మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? అంకుల్ మీకు బొమ్మలు అంటే ఇస్తున్నానా? ఇష్టం అమ్మ బొమ్మలు. ఉండండి అంకుల్ అని గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ చేతిలో 3, ఈ చేతిలో 3, 6 బొమ్మలు పట్టుకొని వచ్చి అంకుల్ దగ్గర, అంకుల్ ఈ బొమ్మలు చూడండి, ఈ బొమ్మల్లో మీకు ఏది ఇష్టం అనుకుంటారు. 6 బొమ్మలు చూసి చాలా అందంగా ఖరీదైన అమ్మ ఈ బొమ్మ చాలా బాగుంది, ఐ లైక్ దిస్ టాయ్. ఇప్పుడు ఆయన అడిగాడు, అమ్మ నీకేది ఇష్టం చెప్పు ఈ బొమ్మ. నాకు ఇష్టమైన బొమ్మ మీరు చూస్తారా? చూస్తాను. గబగబా రూమ్లోకి వెళ్ళి ఒక బొమ్మ ఇలా పట్టుకుని, అమ్మ ఆ బొమ్మ చూపించమ్మా అని బొమ్మ ఇలా చూస్తుంది. దానికి అక్కడొక ఇంటికి ఇక్కడొక ఇంటికి ఉంటుంది. ముక్కు అప్పుడైపోయింది, కింద పడి ఇరిగింది. ఒక చెయ్యి ఇరిగిందమ్మ, జాగ్రత్తగా వినండి. ఒక చెయ్యి పోయింది బొమ్మకి.
కాలు ఊగుతూ ఉంది. ఆ బొమ్మ వేసిన బట్టలు మురికితో ఉన్నాయి. ఐ లైక్ దిస్ టాయ్ వెరీ మచ్. ఆయన ఊరుకుంటాడండి. ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎంత అందమైన బొమ్మలు ఉన్నాయి, ఎంత విలువైన బొమ్మలు ఉన్నాయి, చూడటానికి చాలా అసఖ్యంగా ఉంది, చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఊగుతుంది, ముక్కు పచ్చడయ్యింది, నెత్తి మీద ఎంటికలు లేవు, వేసుకున్న బట్టలు మురికి ఉన్నా, ఈ బొమ్మ నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు అంటే ఆ పిల్ల చెప్తుంది, అంకుల్ ఈ బొమ్మను నేను ప్రేమించకపోతే ప్రేమించేవారెవరు లేరు ఈ బొమ్మని. ఎందుకు చెప్తున్నానో తెలుసా మాట? యేసయ్య నిన్ను ప్రేమించకపోతే భూమి మీద నిన్ను ప్రేమించేవారు ఎవ్వరు లేరు. ఎందుకో తెలుసా? నీ అంతరంగంలో నువ్వు ఆలోచించే ఆలోచనలు, నువ్వు చూసే చూపులు, నీ హృదయము ఎంత పాపపు హృదయమో, నవమాసాలు మోసిన తల్లి, నీ అంతరంగంలో ఉన్న నీ ఊహలు, నీ తలంపులు, నీ ఆలోచనలు చూస్తే ఇలాంటి దరిద్రుడు నవమాసాలు మోసి నేను కన్నది. తండ్రంట, ఇంత దరిద్రుడైన కొడుక నాకు కడుపులో పుట్టాడు, నీ బతుకు తెలిసినవా, నీ పాపపు జీవితాన్ని వెలుగులో చూసినవా ఎవడో ప్రేమించడు. అయ్యో తల్లి, అలాంటి యేసు నన్ను ప్రేమించాడు. లార్డ్, ఎందుకు నువ్వు నన్ను ప్రేమించావు? నిన్ను నేను ప్రేమించకపోతే ఎవడు ప్రేమించరా నిన్ను? నీ బతుకు తెలిసిన వాడు, నీ చూపులు తెలిసిన వాడు, నీ హృదయ ఆలోచనలు తెలిసిన వాడు, హృదయ తలంపులు తెలిసిన వాడు, నీ అంతరంగాన్ని కనుక వెలుగులోకి తీసుకొస్తే ఏ తల్లి నిన్ను ప్రేమించదు, ఏ తండ్రి నిన్ను ప్రేమించదు, ప్రపంచంలో ఏ మనిషి ప్రేమించడు, నీ భార్య నిన్ను ప్రేమించదు, నీ భర్త నిన్ను ప్రేమించదు, నీ పాపపు తలంపులు ఊహలు. దాట్స్ వై అది రోమన్స్ 5th chapter 6 to 10 ఏముందో తెలుసా? బలహీనులుగా ఉంటుండగా ఆయన ప్రేమించాడు, భక్తిహీనులుగా ఉంటుండగా ప్రేమించాడు, పాపులుగా ఉంటుండగా ప్రేమించాడు, దేవునికి శత్రువులుగా ఉంటుండగా ఆయన మనల్ని ప్రేమిస్తే ఈరోజు ఆయన రక్తంలో కడగబడిన సంఘం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. ఒక పాట, ఒక చక్కగా బా ఎంత చక్కగా పాడుతున్నారండి. అనమ్మను ఆమె దొక్కాలి, నాకంటే బాగా పాడుతున్నాడు. అమ్మా నీకు అర్థం కావటానికి చెప్తా. శిరస్సు ఎవరమ్మా? యేసయ్య. అవి వాళ్ళు ఎవరు? ఇప్పుడు సామెలన్నా నాకు తీసుకొచ్చి దండేసి సారు కప్తే ఇప్పుడు దండ ఎక్కడ వేస్తున్నాడు? మెడ. అరే శరీరం అంతా ఆనందిస్తుందండి. అమ్మా నిన్ను పొగిడితే శరీరం అంతా ఆనందించదా? దండ వేసింది మెడలో, శరీరం అంతా ఆనందిస్తుంది. సంఘములో ప్రేమ ఉండాలి. అంచు దినాలలో ఒక కాపరికి పడదు, ఒక పాటగాడికి ఇంకొక పాటగాడికి పడదు, ఒక వాయిద్యగాడికి ఇంకొక వాయిద్యగాడికి పడదు, ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి పడదు. ఆత్మీయ ప్రస్తుతం సంఘములోనికి వచ్చేస్తాడు. సంఘంలో ప్రారంభించబోయేది. 4 అమ్మా లూకాసు వార్త, మత్తయి 24వ అధ్యాయం 8-9 వచనాలలో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చంపుతారు. చదవమ్మా. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అది అమ్మప్పుడు మా వీధిలో, మా గ్రామంలోకి పాస్టర్ రాకూడదు బోర్డులు పెడుతున్నారు తల్లి, చంపుతున్నారు, సంఘాల మీద అటాక్ చేస్తున్నారు. అంచె దినాలలో ఆయన నామాన్ని ప్రకటిస్తున్న వారికి శ్రమలు వస్తాయి, చంపుతారు, కరపత్రాలు చించుతున్నా, బైబిల్లో తగలబెడుతున్నా.
అమ్మ, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు. చూడండి, బార్ షాప్ ఇక్కడ పడతాను, ఎవ్వడు నో అని చెప్పడు, సంతోషిస్తారు. ఇక్కడ ఏమంటారు, జోదం ఆడటానికి అక్కడ ఒక రూమ్ పెడుతున్నా వద్దనరు. అరే, సువార్త ప్రకటించబడితే బార్ షాపులు మూతపడతాయి, సినిమా హాళ్ళు మూతపడతాయి, మనుష్యుడు పాపం చేయడు, జోదాలు మోయబడతాయి. దీన్ని వద్దు. ఈ గ్రామంలోనికి సేవకుడు రావడానికి వీళ్ళే, ఈ గ్రామంలో సువార్త ప్రకటించడానికి వీళ్ళే. అంచు దినాలలో నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు. అక్కడికి సూచన చాలా ఉన్నాయి, ఇంకొకరు చెప్తారు. ఈ సువార్త సకల జనులకు వినిపించబడతారు. అమ్మ చదువమ్మ 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై. ఒక పక్క హింసలు జరుగుతున్నా, ఇంకో పక్క సువార్త వ్యాప్తి చెందుతుంది. అరే బాబు, రోమా ప్రభుత్వమే ఆపలేకపోయింది, డొమిషన్ చక్రవర్తి ఆపలేకపోయాడు, మహాక్రూరుడైన నీరో చక్రవర్తి కాలంలోనే ఈ క్రైస్తత్వాన్ని ఆపాలి అంటే ఆపలేకపోయాడు. అమ్మ, మీ మతంలో గొప్పతనం ఉంటే ఎందుకు భయం? ఎందుకు? అంచు దినాలు ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళినా వాక్యం దొరుకుతుంది. సెల్లో వాక్యం దొరుకుతుందని అందరూ ఎవరు పడతారు వెనకండి. ఏది సత్యబోధో ఏది అసత్య బోధో తెలుసుకోవాలి. అసత్య బోధలు ఒకసారి మెల్బోర్న్ నుంచి మా సోని ఒక మెసేజ్ పంపి, ఏంటి పరలోకంలో నీ ఇల్లు గురించి నాకంది, అంకుల్ ఇది విని చెప్పండి. దాదాపు 4 రోజులు అది ముట్టుకోలేదు. 4 రోజుల తర్వాత మళ్ళీ చేస్తే 1:10 మాట్లాడాడు. ప్రకటన గ్రంథాలు టోటల్ బోధంతా తప్పి వెంటనే ఫోన్ చేసి చెప్పి, దయచేసి నువ్వు డిలీట్ చేసి ఇంకొకరికి పంపితే ఆ ఆత్మ కొరకు నువ్వు లెక్క చెప్పాలి, ఇంకెప్పుడు ఇలాంటి వాడు తెచ్చాను. ఆయన పిరమిడ్స్ చెప్పాడు. పరలోకంలో అంట ఇల్లు అంట పిరమిడ్స్ లెక్క ఉంటాయి, అపార్ట్మెంట్లు లెక్క. వారి బాధ ఏంటిది బాధ? నేను చెప్పలేదండి, గంటల పాపం విన్నా అనవసరంగా టైం వేస్ట్ అయింది. నేను అంటే ఏది పడుతుంది, వాక్యం పుష్కలంగా సత్య బోధలు దొరుకుతాయి వినాలన్న ఆశ ఉంది. డేస్లో సకల జనులకు సువార్త ప్రకటించబడుతున్నది. వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, టీవీల ద్వారా, కరపత్రముల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా ఒక పక్క హింస జరుగుతూ ఉన్నది. అమ్మ, మీకు తెలుసా, యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టిన యూపీలో మార్చి 22 23 మంది బాప్తిసం తీసుకున్నారు యూపీలో. ఆశ్చర్యం వేసింది. అక్కడ బీహార్లో చెప్తే ఆయన మ్యాథ్యూ అని చెప్పాడు. మీకు తెలుసా పాస్టర్ గారు, లాస్ట్ వీక్ 23 మందికి బాప్తిసాలు ఇచ్చేవాడు. అయ్యో, ఇదేంటి అక్కడ ఇవ్వటం ఏంటి? అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి. ఈరోజు చూడండి, సౌదీలో రాజు, కువైట్ రాజు డైరెక్ట్గా జర్నలిస్టులు అందరూ ఎదురుగుండా, నేను యేసును అంగీకరిస్తున్నా, నేను చనిపోయినా పర్వాలేదు. కువైట్ రాజు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. టీవీలో ఉంటుంది, మీరు చూసుకోండి. పెద్ద కరుడు కట్టిన తీవ్రవాద రక్షణలోకి వస్తున్నారు. మత ఛాందస్వాద రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. ఒక పక్క ఏంటమ్మా, సంఘంలో భ్రష్టత్వం. మూడవ సూచన ఏంటి? ఇశ్రాయేలు దేశం. మార్కు సువార్త 13వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుతుంటే, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంత కాలము సమీపములో ఉన్నదని గుర్తిరగండి. అమ్మా,
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఆ. దాని కొమ్మ ఇంకా లేతదై అమ్మా చిగురించి టైం లేదు కదమ్మా, నేను ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, 5 minutes 10 minutes ముగిస్తాను. ఇవన్నీ లెంత్ మెసేజ్లు కుదరదు. అమ్మా, అంజూరపు చెట్టు చిగురిస్తుంది. ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యం. ఇశ్రాయేలు దేశం 1948 సంవత్సరాల వరకు వారికంటూ ఒక దేశము లేక ప్రపంచమంతా చెదిరిపోయారు. ఇప్పుడు అది చిగురిస్తాది ఆయన రాకడ దినాలలో. ఇప్పుడు వారు వ్యవసాయ రంగంగా, సాంకేతిక పరంగా అన్ని రీతిలుగా అభివృద్ధి చెందే ఈరోజు వాట్సాప్ కనిపెట్టింది, గూగుల్ కనిపెట్టింది. అందరూ ఎవరు? యూదులే. అన్ని రీతిలుగా. అమ్మ ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. నేను చెప్పాను కదా, అరే ఎప్పుడైనా మళ్ళీ ఇది అతను 4 పార్ట్లు ఉన్నాయి. అమ్మ అన్ని రీతిలుగా అభివృద్ధి వచ్చింది. టప్ప రిఫరెన్స్ ఉంటుంది. అమ్మ చదవమ్మ. 4 దిక్కుల నుంచి చెదిరిపోయిన యూదులంతా యెరూషలేముకు వస్తారు. యెషయా 11వ అధ్యాయం 11, 12. త్వరగా. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిశలండి, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలో ఉన్న యూదులందరూ కూడా ఇర్మియా 23:3. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించాను. అమ్మ ఏమన్నాడు? అమ్మ హెచ్కేల్ 36 పట్టుకో. ఏమన్నాడు? నేనే తోలివేసే. ఎందుకు? ఇశ్రాయేలీయులు ఆ రోజులలో బయలుదేవతను ఆరాధించారు. సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవతలను ఆరాధిస్తే అశ్షూరు రాజు వచ్చి వారి చెరపట్టుకొని వెళ్ళిపోయారు. యూదా రాజులు బబులోను దేశం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా వచ్చారు. అయితే ఈ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండదు కాదు అని పలకడం వలన టైటస్ చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 70వ శతాబ్దంలో రక్తం ఏరులై ప్రవహించింది యూదులది. ప్రపంచమంతా చెదిరిపోయారు. 2 లక్షల మందిని ఒకే రోజు చంపేశారు. నేనే చెదరగొట్టే. అయితే అబ్రహాంకు నేను వాగ్దానం ఇచ్చాను. అబ్రహాంకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి చెదరిపోయిన యూదులందరినీ తిరిగి నా దొడ్డులోకి తీసుకొస్తా. 36:24 ఇక్కడ అంటున్నాడు, నా గొర్రెలు తిరిగి నా దగ్గరికి వస్తా, నా దొడ్డులో వారిని చేర్చుకుంటా. 36:24. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. అమ్మ అలాగే వచ్చాం. 37వ అధ్యాయం అదొక్కటి చెప్పి క్లోజ్ చేస్తా. ఇంకా ఉంది మత్తి అవదగ్గర. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? గొర్రెలు అన్నాడు. గొర్రెలు అంటే విశ్వాసులకు సాదృశ్యం. నా గొర్రెలను, యూదులను, అబ్రహాము సంతానాన్ని తోలివేసిన వారిని అందరినీ తిరిగి నా దొడ్డిలోకి చేరుస్తా. అమ్మ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం సొలొమోను తర్వాత ఏమైంది? 2 ముక్కలయ్యింది. 2 గోత్రాలు కలిపి యూదా రాజ్యం, 10 గోత్రాలు కలిపి ఇశ్రాయేలు రాజ్యం. ఇప్పుడు వారు ఇశ్రాయేలీయులను అష్షూరు దేశం చెరపట్టుకొని వెళ్ళిపోయి, యూదులు వారు నోటి మాటను బట్టి ప్రపంచమంతా చెదిరిపోయాయి. ఇప్పుడు ఎండ్ డేస్ లో 12 గోత్రాలు ఒక్కటవుతా, ఒక్క దేశంగా ఉంటా. చదవమ్మ 37 హెచ్కేల్ 22. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయారో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి. అది ఒక్క జనం. అమ్మ ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి ఇశ్రాయేలుకి. సొలొమోను చనిపోయిన తర్వాత
రాజ్యం రెండు ముక్కలైపోయింది. ఒక్క దేశం. ఇక్కడ అంటున్నాడు, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు రాకడ సమీపంలో ఉన్నతను తిరగండి. ఇప్పుడు నువ్వు ఎలా సిద్ధపడాలి? లెగిచినా కూర్చున్నా ఇప్పుడు ఎవరు సిద్ధపడతారు చెప్పండి? ఇప్పుడు పరీక్షలు బాగా చదివినాడు, పరీక్షలు వస్తే బాగుందంటాడు. చదవనాడు పోస్ట్పోన్ అయితే బాగుందంటారు. అమ్మా ఇంకా ఇది ఒక 4-5 ఉన్నాయి, ఇంక తప్పడానికి సమయం లేదు, 2 రిఫరెన్సులు ఇస్తా. ఎలాగా త్వరపెట్టాలంట. అమ్మ 2వ పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాలు. పంచభూతములు ముక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయంట. ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ఆశతో పుట్టినోటు ఉంది అక్కడ, త్వరపెట్టుచు. పుట్టినోటు అందరూ చూశారు కదా. అంటే యేసయ్యా ఏంటి ఉందా మనకి ఇంకా లాకుండా అలా పట్టుకొని ఉండిపోతాం. అమ్మ తీతుకు రాసిన పత్రికల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాం. 2వ అధ్యాయం 12-13 వచనాలు. మహాదేవుడు రక్షకుడైన యేసు యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టుచు శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూడాలి. చర్వమది మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను. చాలా సమయం లేదు కదా. చాలా దినం క్రితం ఒక అర్ప ఎవరు లేదు, ఆమె చూసేవారు ఎవరు లేదు, ఆమె ఎలాగా అంటున్నా తెలియదు. కన్వర్ట్ ఆమె కూల్ చేసుకొని ఒక్కటే తన పంతం చేసుకుంది. మీకు కాకినాడలో కూడా నేను వెళ్ళినప్పుడు ఒకళ్ళు అన్నారు, దైవజనుడా 41 రండి. బాగుంటుందా? 41 అంటే నాకు బోధ ఉంటే మేము ఆత్మీయంగా బలపడతా ఉంటాం. మీరు ఎప్పుడో ఒకసారి వస్తే ఎలాగండి అలా చూడండి. మీకేమో దొరుకుతుంది కదా, రోజు తిన్నవాడికి ఏంటి అక్కడికి వస్తుంది. అన్నా పెద్ద పాస్టర్ గారు నేను చనిపోవాలన్నా బ్రిక్ పడ్డా. ఏంటన్నా నాకు ఎవరున్నారండి, తల్లా తండ్రా అన్నా వదినా, నేను చనిపోతా. ఎందుకమ్మా? నా యేసయ్యని కళ్ళారా చూడాలి, నా యేసు దగ్గరికి వెళ్ళాలని నేను చెప్పే ఎప్పుడు అలా చేసుకుంటామా ప్రార్థన. మన దినములు గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. యేసు ఏం చెప్పాడు? మీ హృదయంలోనే కలవరపరచకండి. దేవుని యందు విశ్వసిస్తున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. మీకు స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నా, నేను సిద్ధపరిచి మరలా వచ్చి తీసుకెళ్తా. నీ కట్టే ఇల్లు కంప్లీట్ కావాలి. అలాగంటారా పాస్టర్ గారు? రాత్రి ముందు తెలుసా, ఇంకో ప్రార్థన చేయొచ్చు. ఏంటి? నేను చనిపోయినా మీరు వచ్చి సువార్త చేయాలి. ఎందుకమ్మా? నేను అనాథనండి, ఎవరు లేరు వెనకాల. నేను చెప్పేది ఎవరు వెంటనే యేసయ్య గురించి చెప్తే మీరు చెప్పాననుకో, మీరు ఇప్పుడు చెప్పినట్టు పరలోకం శాశ్వతమైనది, అక్కడ మన కొరకు నివాసాలు ఉన్నాయి. అది ఇక్కడ భూమి మీద తాత్కాలికమైన నివాసం. ఏదో ఒక రోజు ప్రతి మనుషునికి తెలుసు, ఈ లోకం విడిచిపెట్టాలి, ఈ సువార్త వారికి వినిపించాలి. ఎంత గొప్ప కోరిక!
పౌలు గారు, నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచాను. దేవుడు నాకు అప్పగించిన ఈ పని తుదముట్టించడానికి నా ప్రాణమును ఎంత మాత్రం కూడా ప్రియమైనదిగా నేను ఎంచుకోను. నేను వెడలి క్రీస్తుతో కూడా ఉండాలి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం నాకు. మహిమ లోకములో ప్రవేశం, అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, వృద్ధాప్యం ఉండదు. అక్కడ మోకాల నొప్పులు ఉండవు, బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, కళ్ళతో పనులే. నిత్య యవ్వనుడిగా ఎప్పుడు ఉండాలి. ఈ ఆశ కలిగిన వాడు ఎత్తబడతాడు. తల్లి వచ్చే వారం వచ్చే నెల పరలోకం గురించి చెప్తాను. తర్వాత నెల జడ్జిమెంట్ చాలా ఉన్నాయి. ఒక పార్టే చెప్తాను. నవంబర్ కలిసి అమ్మ, లోకములో జరిగిన సంఘటనలు చెప్పే, సంఘంలో ఆత్మీయ ప్రస్తుతం గురించి చెప్పే, యెరూషలేములో యూదులు చిగిరించే సంఘటన చెప్పే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను సమీపంగా ఉన్నా, దగ్గరలో ఉన్నా, సిద్ధపడాలి. రాకడ కొరకు మిగుల అపేక్షతో సిద్ధపడాలి. దేవుడు నిన్ను వెలిగించాడు. ఇప్పుడు నువ్వు అనేకులను వెలిగించాలి. చీకటిలో ఉన్న ఈ లోకానికి వెలుగుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నా. నువ్వు అనేకులను వెలిగించా. అంధకారంలో ఉన్న వ్యక్తులను వెలిగించాలన్న ఆశ నీకు ఉండాలి. అన్న రాకడలో ఎత్తపడాలన్న ఆశ ఉండాలి. వారి అత్యంత ప్రేమ యుగాంతంలో ఈ కృపాకాలము ముగియబడక మునుపు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? ఈ కృపాయుగం ముగించబడటానికి సిద్ధంగా ఉండుతుంది. ఈ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా సంఘములో భయం లేదు, విశ్వాసులలో సిద్ధపాటు లేదు, సేవకులలో కూడా రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలని, ఆత్మీయంగా అనేకులను బలపరచాలని, వధు సంఘాన్ని తయారు చేయాలన్న ఆశ సేవకుల్లో కూడా లేకపోతే ఈరోజు బిడ్డలు విన్నారు వాక్యం. అయ్యో, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యేసయ్య చెప్పాడు, వారంలోనే ఉన్నా నేను, ఇవి జరుగుతుందట. సమీపంగా ఉన్నా సిద్ధపడమని చెప్పాడు. ఒకవేళ తన రాకడ కొరకు ఆపేక్ష కలిగి జీవించకపోతే, హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ చిల్డ్రన్. నేను సిద్ధపాటు లేకపోతే ఎత్తబడను. భయంకరమైన శ్రమల భూమి మీదకి వస్తాను. అయ్యో, అక్కడ యెరూషలేము చిగురిస్తూ ఉన్నది, అన్ని రీతులుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఆ దేశం ఇవి అభివృద్ధి చెందుతున్నట్టు నువ్వు రాబోతున్నావని మెలకుగా ఉండి మాకిచ్చిన భక్తిని అంతం వరకు కాపాడుకుంటాను, విశ్వాసాన్ని కాపాడుకుంటాను, నీ కృప మీద నిలబడి ఉండటాను. నిన్ను చూడాలన్న ఆశతో ఎదురు చూచే కృప ప్రతి బిడ్డకు తెచ్చి యేసు నామములో ప్రార్థించడం.